ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓఎస్టీగా నియమించిన కృష్ణతేజ్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా తెలుసు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్కి ఓఎస్టీగా అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, పవన్ కళ్యాణ్కి ఏవైతే ముఖ్యమైన శాఖలు ఉన్నాయో వాటికి సంబంధించిన పర్యవేక్షణ చూస్తూ ఉండడానికి ఒక ముఖ్యమైన అధికారిని నియమించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీనికి ఎవరైతే సెట్ అవుతారో, ఈ పనులన్నిటికీ ఎవరైతే సక్రమంగా నిర్వహిస్తారో అనే దాని మీద సమీక్ష నిర్వహించి ఒక పర్ఫెక్ట్ మనిషిని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తనే కృష్ణతేజ. తను మాత్రం ప్రజెంట్ కేరళలోని త్రిశూర్ జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నాడు. సో గతంలో అక్కడ బాల హక్కుల కోసం కావచ్చు, మహిళల హక్కుల కోసం కావచ్చు, లేకపోతే ఇలాంటి కొన్ని ముఖ్యమైన వాటికి కూడా ఆయన సంబంధించి ముఖ్యమైన డైరెక్టర్గా కూడా పనిచేశాడు. సో వీటన్నిటిలో కూడా ఆయన ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. అండ్ ముఖ్యంగా బాల హక్కుల సంరక్షణకు సంబంధించి కూడా ఆయనకు నేషనల్ అవార్డు కూడా ఎంపికైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఒక గొప్ప మనిషి, సామాజికంగా కూడా ఆయన చాలా మటుకు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాడు, ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎవరికి కూడా అవసరం వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందుండి వాటిని తీర్చడానికి ముందడుగు వేస్తూ ఉంటాడు. అంటే ఈయనకు పదవి రాకముందే, ఎలక్షన్ల కన్నా ముందే కూడా ఆయన ప్రజలకు సొంత డబ్బుతో కూడా సహాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇలాంటి ఒక మంచి వ్యక్తికి ఇంకో మంచి వ్యక్తిని తెలిసి ఓఎస్డీగా నియమిస్తే ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇంకా ముందుకు మంచి అంటే అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారనే విధంగా కూడా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. సో మరి కేంద్రం నుంచి కూడా ఆమోదం తెలిపింది. వచ్చే వారంలోనే కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేసే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది. సో కేంద్రం నుంచి అయితే ఆమోదం జారీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో పక్కాగా నెక్స్ట్ వారం అయితే ఖచ్చితంగా కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంకి పవన్ కళ్యాణ్కి ఓఎస్టీగా అక్కడ రిపోర్ట్ చేయడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో మరి కృష్ణతేజ కేరళలోని త్రిశూర్ జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఒక తెలుగు వ్యక్తి అని చెప్పుకోవాలి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో కృష్ణతేజ పుట్టాడు. సో అక్కడే ప్రభుత్వ కళాశాలను చదువుకున్నాడు. తర్వాత ఇంజనీరింగ్ సైన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన అక్కడ కలెక్టర్గా ఉంటున్నాడు. ఎన్నో సామాజికంగా కూడా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాడు. సో ప్రజలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో ఇటు పవన్ కళ్యాణ్కి ఇటు ముఖ్యమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయనకు కూడా ఒక విధంగా ఊపిరి పీల్చుకున్నాడని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒక విధంగా పిఠాపురానికి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అండ్ ముఖ్యమైన కొన్ని మంత్రిత్వ శాఖలు 5 శాఖలకు కూడా ఆయన పర్యవేక్షణలో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చూసుకోవడానికి చాలా టైం సరిపోవడం లేదు, లేకపోతే ఆయనకు బిజీగా ఉండడం వల్ల ఇలాంటి ఒక ముఖ్యమైన శాఖలకు సంబంధించి పర్యవేక్షణ ఒక యువ ఐఏఎస్కు సంబంధించి కృష్ణతేజకు అప్పగిస్తే ఆయన సమర్థవంతంగా ఆయన పనులను సక్రమంగా ముందుకు సాగిస్తాడని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కృష్ణతేజ నెక్స్ట్ వారంలోనే ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేస్తాడని కూడా మనకు పక్కాగా తెలుస్తుంది. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.